నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఫిరాయింపులో పాల్పడినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారమే కొంత హాట్ టాపిక్గా మారుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఒకవైపేమో సుప్రీంకోర్టు తీర్పు, మరోవైపేమో ఇప్పుడు స్పీకర్ ఇప్పటికే కొంతమందికి దాదాపుగా 5గురికి అనుకుంటా నాకు తెలిసి నోటీసులు ఇచ్చారనే అంశం తెర మీదకి వస్తుంది. సో ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు రిమైనింగ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కానీ లేకుంటే నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళకి కానీ కొంత భయంగా గడుపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మేము పార్టీ మారలేదు, మేము కేవలం కొంత దేవుడికి సంబంధించినటువంటి కండువ కప్పుకుని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసాము అనే అంశం గత కొంతకాలంగా చెప్తారు. ఎప్పుడంటే అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి వివాదం నేపథ్యంలోనే వీళ్ళందరూ వాళ్ళ వర్షం చెప్పేశారు. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా అవే అంశాలు తీసి చెప్పారు. ఇప్పుడు స్పీకర్ కూడా అదే చెప్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. కానీ ఇక్కడ టెక్నికల్గా ఎంతవరకు ఇవి అడ్మిట్ అవుతాయి, టెక్నికల్గా వాళ్ళ గతంలో చేసినటువంటి యాక్టివిటీస్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసి పెడుతున్నటువంటి తరంలోనే ఇప్పుడు అంతా కూడా స్పీకర్ ఏమైనా ఇరకాటంలో పడే అవకాశం ఉంటుందా ఒకవేళ కానీ ఒక రకంగా స్పీకర్ విచక్షణకే పూర్తి అధికారాలు ఉంటాయి. అంటే అనర్హత అంశం అనేది స్పీకర్ విచక్షణ కిందకే ఉంటుంది, అది పూర్తి అధికారాలు స్పీకర్కే ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలు ఒక రకమైనటువంటి గుబులు అయితే మొదలైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు స్పీకర్ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలనే అంశాల మీదే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మల్ల గురాలు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఉప ఎన్నికలు కనుక వస్తే గెలుస్తామా లేదా అన్న సందిగ్ధంలో కూడా వాళ్ళందరూ పడినట్టుగా కూడా కొంత వార్తల చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ టర్మ్స్ ప్రకారం వాళ్ళు అనుకుంటుంటే అంచనాల ప్రకారం ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సమాధానం ఖచ్చితంగా స్పీకర్కి ఇవ్వాలి ఇప్పుడు నోటీసులకి అనే దానిపైన వాళ్ళు పూర్తిగా కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. గ్రౌండ్ సెట్ చేసుకుంటారు. సో ఇప్పుడు తొలి విడతగా ఇప్పటికే 5గురికి స్పీకర్ నోటీసులు ఇచ్చారనే అంశం మనకు క్లారిటీ వచ్చేసింది. మరో 5గురికి త్వరలోనే ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. సో ఇప్పుడు 4 వారాల్లో ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సమాచారం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2013లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విడతల వారీగా జాయిన్ అయిపోయారు. పార్టీ మారినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. 3 నెలల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అనేది కూడా గత నెల 31వ తేదీన కోర్టు ఖచ్చితంగా ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు స్పీకర్కి గడ్డం ప్రసాద్ కుమార్కి జారీ చేసింది. దీంతో ఇప్పుడు న్యాయ నిపుణుల సలహా మేరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా మొత్తం 10 మంది ఉన్నారు. ఇందులో ప్రధానంగా కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డిలకు మాత్రమే నోటీసులు పంపించినట్టుగా సమాచారం. మిగిలిన 5 మందికి కూడా త్వరలోనే పంపించే అవకాశాలు ఉంటే స్పీకర్ కార్యాలయం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే స్పీకర్ నోటీసులో 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇస్తారు, వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఒక కొత్త రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతోంది. అంటే నిర్ణయం తీసుకుంటారా లేకుంటే పెండింగ్లో పెడతారా అనేది కూడా ఒక చర్చకు దారితీస్తున్నటువంటి మరొక అంశం. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్, ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు. అంతేకాదు ప్రచారానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేశారు ఎంపీ ఎన్నికల్లో. వాళ్ళ సొంత కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆమె. సో ఇటువంటి సందర్భాల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కావ్య టికెట్ తోటి ఆమె పోటీ చేసి గెలిచారు కూడా. సో ఇట్లా ఈ ఇద్దరితో పాటుగా తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొనడం, సభా వేదికలపైన అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూర్చోవడం ఎన్నికల సమయంలో, అందుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా కోర్టుకు బీఆర్ఎస్ పార్టీ సమర్పించడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇప్పుడు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ కండువాలు కప్పుకోవడం, కొంతమంది ఏమో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఫోటోలతో కూడా ఆధారాలన్నీ కూడా కోర్టుకి బీఆర్ఎస్ పార్టీ అందజేసింది. అయితే ఇక్కడ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారన్నది ఇప్పుడు కొంత ఆసక్తిగా ఉంది. అంటే అధికార పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేరటంతో ఎలా ముందుకు పోతారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా చర్చకు దారితీస్తుంది. అంటే ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విదేశీ పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం. ఈ నెల 27 తర్వాత హైదరాబాద్కి ఆయన వస్తున్నట్టుగా మనకు సమాచారం. సో ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది మాత్రమే తాము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము అనే అంశం చెప్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నటువంటి వారు మాత్రం తమ వాదన మరోలా వినిపిస్తున్నారు. అంటే కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, అందుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా స్పీకర్కు కోర్టులకు కూడా అందజేశామని, వారిపై వేటు వేయాల్సిందేననే డిమాండ్ ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం ఇచ్చినటువంటి 3 దినాల గడువులో ఇప్పటికే
1 నెల కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 2 నెలలు మాత్రమే సమయం స్పీకర్కి మిగిలి ఉంది. మరి ఇప్పుడు ఈ సమయంలో స్పీకర్ నిర్ణయం పైన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఉప ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు సైతం మల్ల గులాలు పడుతున్నట్లు సమాచారం. మరి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, గెలుస్తామా లేదా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనేది కూడా ఇప్పుడు నియోజకవర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఇప్పటికే వాళ్ళ క్యాడర్కి లీడర్కి సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భంగా క్యాడర్ని ఇప్పటికే సమాయత్తం చేసే పనిలో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నం అయిపోయింది. ఇటువంటి తరంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారన్నది మాత్రమే $1 మిలియన్ క్వశ్చన్గా మిగులుతుంది. కానీ ఒక రకంగా ఈ ఎపిసోడ్ అంతా కొంత హాట్గా మారుతుంది. ఏ క్షణం ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ కూడా ఖచ్చితంగా ఇరకాటంలో పడకుండా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఏ నిర్ణయం తీసుకుంటారు, అక్కడ వాళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్లు కానీ సుప్రీంకోర్టులో ప్రొవైడ్ చేసిన ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి బ్యారేజ్ వేసుకున్న తర్వాత లీగల్గా మరొకసారి స్పీకర్ ఇబ్బంది పడకుండా, స్పీకర్ అడ్మిట్ కాకుండా ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని ఆధారంగా అంటే ఇన్సిడెంట్స్ ఆధారంగా అక్కడ జరిగినటువంటి సినారియోని బేస్ చేసుకుని కొంతమంది ఖచ్చితంగా కొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. అది ఖచ్చితంగా ఏ పోస్టుకి ఏ ఎమ్మెల్యేకి పోస్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఏం జరుగుతుంది మాత్రమే కొంత ఉత్కంఠం రేపుతుంది. మొత్తం మీద స్పీకర్ విచక్షణకి స్పీకర్ ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం త్వరలోనే తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు రిప్లైలు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో భవిష్యత్ రాజకీయాలు తెలంగాణలో ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరు కూడా స్పీకర్ 5 నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.